ఆయన చదివిండు కాబట్టి ఆయనకు ఆ 80,000 పుస్తకాల మీద నేను బ్రేక్ చేస్తున్నాను మధ్యలో. ఆ 80,000 పుస్తకాల మీద బేసిక్గా ఆయన చదివిండు. నాలెడ్జ్ విషయంలో ఆయన ముందు ఎవరు నిలబడలేదు. చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూనే ఉన్నాడు. కానీ ఒక్కటి చెప్పగలుగుతా శంకర్ మీ ద్వారా, భారతదేశ చరిత్రలో ఈయన చదివిన పుస్తకాలు అయితే ఎవరు చదవలే. కొన్ని వేల పుస్తకాలు అయితే చదివిండు ఆయన. అంటే ఆయన మనలాగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఆయన ఒక బుక్ పట్టిండంటే దాన్ని వెంటనే గ్రాస్ చేయగలుగుతాడు. ఏకసంతాగ్రహం అంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. పేజీలు ఎక్కడున్నారా? అంటే ఆయన మనలాగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఆయన ఒక బుక్ పట్టిండంటే దాన్ని వెంటనే గ్రాస్ చేయగలుగుతాడు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు.